ఏం జరుగుతుంది మన తెలంగాణలో? ఇంతకు సామాన్య ప్రజలకు ఆపదొస్తే, సామాన్య ప్రజలకు సమస్య వస్తే, తారు నాకు ఈ ఆపద వచ్చిందని ఫోన్ చేస్తే కుయ్యో 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 అంటూ పెట్రోల్ వాహనాన్ని తీసుకొని, బైక్ తీసుకొని మరి ఏ ప్రదేశంలో సంఘటన జరిగినా అక్కడికి వచ్చి వాళ్ళని కాపాడి వాళ్ళకు ధైర్యం చెప్పే పోలీస్ అన్నలే ఈరోజు సూసైడ్ చేసుకొని చనిపోవాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది? పోలీస్ అంటేనే ఒక ధైర్యం, పోలీస్ అంటే ఒక బలం, పోలీస్ అంటేనే నన్ను కాపాడడానికి ఉన్నాడు అనే ఒక గొప్ప ధైర్యం. మరి అలాంటి పోలీసులు ఈరోజు సూసైడ్ చేసుకొని చనిపోవడం, దీని వెనుక ఉన్నటువంటి అసలు రహస్యం ఏంది? మరి ముచ్చటేందంటే, ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ సాయి కుమార్ ఆత్మహత్య. పోలీస్ స్టేషన్లోనే ఉరి వేసుకొని మృతుడు సాయి కుమార్ పీసీ 13128 తన నెంబర్ ఐడి ఏదైతే ఉంటుందో గత నెల నుంచి ఎల్బీనగర్ పిఎస్ నుంచి ఏసీపీ కార్యాలయానికి అటాచ్మెంట్స్ చేసిన తర్వాత తను విధులు నిర్వహిస్తుండు. డిఎస్ఆర్ కోసం డీసీపీ కార్యాలయం నుంచి ఫోన్ చేసిన స్పందన లేదు. దీంతో ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి సమాచారం. ఏసీపీ కార్యాలయానికి వెళ్ళి చూడగా రెస్ట్ రూమ్లో ఫ్యాన్కు ఉరేసుకొని సాయి కుమార్ మృతి చెందడం జరిగింది. అధికారుల వేధింపుల వల్లనే నా కొడుకు చనిపోయిండని చెప్పేసి కుటుంబ సభ్యులు, తల్లి ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై మరి ఎల్బీనగర్ పోలీసులు కేసు తీసుకొని మరి దర్యాప్తు ప్రారంభించారు. మరి ఒక్కసారి ఈ తల్లి, తండ్రి మరి వాళ్ళ కుటుంబ సభ్యుల ఆవేదన అయితే ఏ విధంగా ఉందో ఒక్కసారి విజువల్స్లో చూడుర్రి. మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడుర్రి. ఆ తల్లి మాట్లాడే ఆవేదన వినండి. 3 గంటలకు వచ్చింది సార్, ఫోన్ ఇటుకెళ్ళి ఎస్ఐ సార్ ఫోన్ చేసిండ్రు. వస్తూనే ఉన్నాం సార్. మాకన్నా ముందు ఎట్లా తీసుకెళ్ళిండ్రు? మేము రాకన్నా ముందు ఎట్లా తీసుకోపోయినా కొడుకుని నా కొడుకు చూపెట్టాలి కదా సార్, నా కొడుకుని చూడాలి కదా సార్. వస్తూనే ఉన్నాం కదా సార్, 4 గంటలకి వచ్చినాం సార్. మేము మా ముందు ఎట్లా కొడుకు తీసుకోపోయిర్రు? హాస్పిటల్ వేసి ఫోన్ చేసింది సార్. అయితే ఏం చెప్పలేదు సార్, ఇక ఏం కాదమ్మా సాయికి హాస్పిటల్ వేసినాము అని చెప్పిండు. ఇక ఊరిని వేసిర్రు, రక్తం ఎట్లా వెళ్ళింది సార్, ఊరిని ఎట్లా పెట్టిర్రు? ఎందుకు తారు కూడా కోసిరు కదా సార్, చెల్లె తోల ఉంది కదా సార్, దాన్ని కూడా కోసిరు, రక్తం వచ్చింది. ఉర్రి వేసుకుంటే ఎరక్తారు సార్, ఉత్సవం వస్తారు సార్, అన్ని చేస్తారు. దాంట్లో ఏముందో చూడు, మీరు చెక్ చేయండి సార్. ఏం కాదు, నా కొడుకు ఇలే చంపిరు, ఇలే ఉర్రి పెట్టిరు, మళ్ళా ఇలే తారు కోసిరు, మళ్ళా ఇలే చేసిరు సార్, ఇలే జావా కొట్టిర్రు. నాకేం తెలుసు సార్, నేనేం చెప్పాలి? నేను ఇక్కడ ఉన్నానా సార్? నైట్ బిడ్డని తెలుసు సార్, బిడ్డకు ఫోన్ చేసి మాట్లాడతా సార్. మళ్ళా 9 గంటలకు గట్టిగా మాట్లాడిండు. ఫోన్ పే పైసలు కొట్టి రేపిస్తామన్నాడు. మళ్ళా మంచిగా సీజన్ బుక్ కూడా చెప్పిండు. రాత్ర మంచిగానే ఉన్నాడు, తిన్నాడు, మంచిగా వచ్చిండు, డ్యూటీ కూడా వచ్చిండు చెప్పిండు. ఇలే సావా కొట్టిండు సార్, నా కొడుకుని సావా కొట్టి ఊరేసిర్రు. నేను అంటున్నా సార్, నేను ఎట్లా ఇంటున్నా అంటున్నా, గిట్లా అంటున్నా. ఊరు వేసుకుంటే రక్తం ఎట్లా వస్తుంది? మేము చూడొచ్చుగా, మాకు చూపెట్టాలిగా. మాకన్నా ముందుకు హాస్పిటల్ తీసుకుపోయారు, ఉస్మానియా తీసుకుపోయారు. నమ్మకన్నా ముందే మేము చూడాలి కదా సార్. మా పెద్ద కొడుకు వచ్చింది కదా సార్, ఇన్నే నానే తీసుకెళ్ళాలిగా, అందుకో తోడు తీసుకుపోవాలిగా. ఎట్లా తీసుకెళ్ళిరు సార్? ఉంది సార్, ఉంది ఉంది ఉంది. టార్చర్ వేసింటే బాగానే వారం రోజులు టార్చర్ పెట్టుకున్నట్ట. ఎందుకని టార్చర్ వేసిర్రు? అందుకని నా కొడుకు టార్చర్ పెట్టిర్రు. ఏం తెలియదు సార్. పెట్టిన బిడ్డ కూడా ఫోన్ చేసిందట, ఈ సారు నాకు టార్చర్ చేస్తున్నా అక్కడ చేసి చెప్పిందట సార్.
ఈయన టార్చర్ చేసే వరకే ఇలే మన ఉరి వేసి ఇలే కొట్టి సాగొట్టిర్రు. రక్తం ఎట్లా వస్తుంది? ఉరి వేసుకుంటే రక్తం ఎట్లా వస్తుంది? వారం రోజులు టార్చర్ వేసిరంట. ఎందుకని టార్చర్ వేసిరు? నా కొడుకు పెళ్లి చేసుకుంటా, నా కొడుకు చిన్న ఏజ్ సార్, చిన్న ఏజ్, ఎట్టా కానీ టార్చర్ చేసిర్రు? ఎందుకని సాగొట్టి ఉరి వేసిర్రు? సార్ మీరే న్యాయం చేయాలి సార్. మేము చేసాం పని చేస్తున్నాం సార్. కొడుకు లేరని బాధపడ్డా సార్. అలా కొడుకు ఆయన తాగుంటాడు సార్, ఎప్పుడు తాగుంటాడు సార్. చిన్న ఏజ్ లో పని బాధపడ్డా సార్. నా కొడుకు లేక బాధపడి కన్నా సార్. కానీ ఇంత మోసం చేసిరు సార్, నన్ను ఇంత ఇదే చేసిరు సార్. ఇదే సాగొట్టిరు సార్, మొత్తం ఇదే చేసిరు. మన్నం పై ఇదే చేసిరు సార్. చంపేసారు ఆయనని. చూపించకుండా కామినీ హాస్పిటల్ తీసుకుపోయినామని చెప్పారు. కామినీ హాస్పిటల్ నుంచి ఉస్మానికి తీసుకుపోయారు. నాకు చెప్పకుండా ఎట్లా తీసుకుపోయారు? ఉస్మానికి చూపించినాకనే ఉస్మానికి తీసుకుపోవాలి. చూపించకుండా తీసుకుపోయారు, వచ్చేవరకు తీసుకుపోయారు వాళ్ళని. రాత్రి వాళ్ళ మమ్మీతో మాట్లాడిండు, మా అత్తమ్మతో మాట్లాడిండు. మంచిగానే మాట్లాడిండు. నిన్న గిట్ట మాట్లాడిండు. ఆయనతో పాటు ఇంకొక ఆయన ఉంటాడు. మంచిగా ఇద్దరు కలిసి ఉంటారు. మంచిగానే వచ్చిందంట. ఆయన ఇంటికి హాస్టల్లో ఉంటారు. హాస్టల్ నుంచి మంచిగానే వచ్చిందంట. కనీసం బ్లడ్ అని వచ్చిపోయింది కరెక్టే. ఊరే పెట్టుకుని కరెక్టే. ఎందుకు బ్లడ్ ఎందుకు వస్తుంది? బ్లడ్ రాకుండా ఉండాలి కదా. బ్లడ్ రాకుండా ఉండాలి. ఒకసారి బయటికి వెళ్తలేడు ఆయన. అసలు ఏం చెప్పట్లేరు. బయటికి వెళ్తలేడు. కనీసం ఆయన చూపిస్తలేరు గిట్ట ఆయనని. ఒకసారి బయటికి వెళ్తలేడు. ఆ సార్ ఎవరు నాకు తెలియదు. ఒకసారి మీద అదే అనుమానం ఉంది. ఆయన బయటికి వెళ్ళిన మాట్లాడతాడు గిట్ట. ఆయన పేరు నాకు తెలియదు. మరి వారం రోజుల నుంచి ఆయన టార్చర్ పెడతారు. సిఐ సార్ అంట. ఆయన బయటికి వెళ్తలేడు. ఆ సారు చూపిస్తలేరు గిట్ట. ఇప్పటికీ చూపిస్తలేరు ఆయనని. రైట్, చూసిరు కదా. మరి తెలంగాణలో గిసొంటి పరిస్థితి వస్తుందని కలడు కూడా అనుకోలే. మరి దయచేసి ఏ పోలీస్ అన్నా కూడా ఏ ఆపద వచ్చినా కూడా మీ పై అధికారులు మేము ఇబ్బంది పెడితే ఇంకా పై అధికారులు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకున్నటువంటి సమస్యని వాళ్ళకి చెప్పి మీరు స్టాండర్డ్గా ఉండాలి, క్వాలిటీగా ఉండాలి. కానీ ఇలాంటి ఈ చిన్న సమస్యలకు మీరు ప్రాణాలు తీసుకొని మరి తెలంగాణ సమాజానికి ఏం సందేశం ఇస్తున్నట్టు ఒక్కసారి దయచేసి గమనించుకోవాలి. మరి చనిపోయినటువంటి సాయి కుమార్ మృతికి డిఎస్కే న్యూస్ ఛానల్ తరఫు నుంచి నివాళులర్పిస్తున్నాము.